హలో ఐటీ ఫ్యామిలీ. వెరీ గుడ్ మార్నింగ్. మొత్తానికి మేము ముందుకి వ్లాగ్‌తో అయితే వచ్చాను. చాలా రోజులైపోయింది కదా! యెస్. నిజంగానే చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇది సంక్రాంతికి ముందు ఇంటి దగ్గర క్లీనింగ్ చేస్తుంది. ఈ వ్లాగ్ కేవలం క్లీనింగ్ మాత్రమే కాదు. మొత్తం పండగ ఇదంతా కూడా కవర్ అవుతది. ఎందుకు ఇన్ని రోజులు డిలే అయిపోయింది అంటే, ఇంకా పండగ, ఊర్లు అన్నీ తిరిగొచ్చిన తర్వాత లక్కీ అయితే చాలా సిక్ అయిపోయాడు. ఇంకా మదర్‌గా ఇంకా తెలిసిందే కదా! ఎలా ఉంటుంది ఆ ఫేజ్ అన్నది. చాలా ఫీవర్ అయితే ఉందనమాట. ఇంకా దాని తర్వాత నాకు కొంచెం నీరసం అనిపించడం. దీనివల్ల ఇంకా అలా మొత్తానికి గ్యాప్ అయితే వచ్చేసింది. కానీ మేము డైట్ వైస్ మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఫాలో అవుతున్నాం. అయినప్పటికీ ఒక్కొక్కసారి సిక్ అవ్వడం అన్నది కామన్ కదా! ఇక్కడ క్లీనింగ్ వచ్చేసరికి ఇద్దరు ఆహ్, లైక్ ఏంటంటే వాటాలేసుకున్నట్టుగా ఆయన ఒకవైపు, నా పని ఇంట్లో అలా క్లీనింగ్ చేసుకుంటూ అయితే ఉన్నామనమాట. ఇక్కడ లక్కీ కూడా చాలా హెల్ప్ చేసేస్తున్నాడండి. చీపురు కట్ట చేత పట్టి ఆయనకి తగ్గ సాయం ఆయనైతే చేస్తున్నారనమాట. చాలా మూమెంట్స్ మీతో అయితే షేర్ చేయాలి. ఎందుకంటే వీళ్ళలో చేంజెస్ చాలా ర్యాపిడ్‌గా వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని లక్కీ విషయంలో చూసి మేము కూడా సర్ప్రైజ్ అయ్యేవి చాలా అయితే జరుగుతున్నాయి. డెఫినెట్‌లీ అవన్నీ ఇంకా ఫర్దర్‌గా వ్లాగ్స్‌లో అయితే వస్తాయి. ఈరోజు లంచ్ ప్లేట్ అయితే ఇదే అన్నమాట. సింపుల్‌గా తోటకూర ఫ్రై అండ్ పప్పుచారు. అండ్ బయట వచ్చేసరికి గుమ్మడికాయ కూడా కడుతున్నాం అనమాట. జనరల్లీ మంగళవారం, శుక్రవారం కట్టుకుంటే మంచిదని అంటారు. ఇంకా ఇదొక్కటే కాదు, చాలా స్టెప్స్ మేము తీసుకోవడం వల్ల పనులైతే చాలా పెండింగ్ అయితే ఉండిపోయినాయి అనమాట. నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటైతే చేస్తున్నాము. ఈ పనులన్నీ అవుతుండగానే కళ్ళ ముందు చీకటైతే పడిపోతుంది. సన్‌సెట్ అయితే అయిపోతుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాడో చూడండి సూర్యుడు. అందులో వింటర్స్ అనేసరికి 5:30 అయ్యేసరికి చీకటి పడిపోతుంది. ఇంక నా విషయానికొస్తే ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏవైనా వీడియోస్ పెండింగ్ ఉన్నట్టయితే అవి రికార్డ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఎప్పుడు నా పని అంతే. లాస్ట్ మినిట్‌లో వర్క్స్ అన్నీ అలా పెట్టుకుంటూ ఉంటాను. ఇంక లక్కీ వచ్చేసరికి బయట ఆడేసి లోపలికి రానంటున్నాడు. ఆ కార్ కూడా లోపలికి తీసుకొస్తేనే వాడొస్తాడట. లేకపోతే రానంటున్నాడనమాట. అండ్ ఈ బుక్స్ అన్నీ ఏంటంటే రీసెంట్‌గా లక్కీ కోసం తీసుకున్నాను. స్క్రీన్ టైమ్ కొంచెం తగ్గించి, కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉండేటట్టు ఈ బుక్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నాయి. అయేంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అవే రిపీట్ చేసిన తర్వాత బోర్ కొట్టేస్తది వీళ్ళకి. కొంచెం పాత బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి దాచేసి మళ్ళీ కొత్త బుక్స్ ఇదేంటంటే అప్పుడే వచ్చినాయనమాట. అన్నీ ఓపెన్ చేసి చూడడం వల్ల అన్నీ ఎట్ ఎ టైమ్ ఇచ్చాను. లేదంటే అన్నీ ఒకేసారి అయితే ఇవ్వను. ఒక బుక్ ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత ఇంకొక బుక్. లేదంటే ఏంటంటే వాళ్ళకి అన్నీ కళ్ళ ముందు అస్తమానం కనిపిస్తున్నాయంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే కోల్పోతారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంచాలి అంటే అస్తమానం వాళ్ళ కళ్ళ ముందు అవైతే ఉండకూడదు. ఇంక చూపిస్తుంటే చాలా బాగా అయితే వాడు గ్రాస్ప్ చేసి రెస్పాండ్ అవుతున్నాడనమాట. ఏవైనా సరే నేర్పించినవి ఒక నెల రోజుల తర్వాత ఆ వర్డ్ ఏంటి అని అడిగినా సరే చాలా చెప్తున్నాడనమాట. మై సర్ప్రైజ్ అన్నీ నేను నేర్పించినవే కాకుండా జస్ట్ మా కమ్యూనికేషన్ మేము మాట్లాడే దాన్ని బట్టి కూడా వాడు కొన్ని అయితే చాలా బాగా అయితే గ్రాస్ప్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మేము బిజినెస్ కోసం ఒక స్టెప్ అయితే వేసాము. మొత్తం మీద బల్క్‌గా స్టాక్ అయితే తీసుకున్నాం అనమాట. అది పండగ ముందయితే వచ్చింది. అదే చూపిస్తున్నాను. హాయ్ హాయ్ చెప్పులకి హాయ్ హాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఆచి వెళ్తున్నాం. హాయ్ ఆచి ఆచి ఎవరి దగ్గరికి? అక్క 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 దగ్గరికా? తాతయ్య కార్ ఆ స్టాక్ అంతా ఇంట్లో సర్దుకుని మేము బయలుదేరేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇది భోగి ముందు రోజు. ఆ రోజు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువుంది. ఇంక మా ఆడపడుచొచ్చేసరికి లక్కీ కోసం బట్టలేమైనా తీసేసుకోమని అన్నారు. ఇంక అవే చూస్తున్నామనమాట విశాల్ మార్ట్‌లో లాస్ట్ మినిట్‌లో. కానీ కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా బావుంది. నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. కానీ అనిపించింది. ఇదొచ్చేసరికి భోగి రోజున అనమాట. ఫస్ట్ మేమొచ్చేసరికి పటవలైతే వెళ్ళిపోయాము. ఎప్పుడు కూడా పండగనేసరికి ఎటో ఒకవైపే కాకుండా మేము 2 వైపులా కూడా కవర్ చేస్తూ ఉంటామనమాట. సో, అందుకని ఎప్పుడు ఫస్ట్ కడియం వెళ్ళేవాళ్ళం. ఈసారి వచ్చేసరికి పటవల్లో అయితే స్పెండ్ చేశామనమాట. భోగి రోజున పొద్దున్నే నిద్ర లేచి భోగి మంట దగ్గరికి ఎంతమంది వెళ్లారు? నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఎందుకనంటే చిన్నప్పుడు అది చాలా బాగా అనిపించింది. కొంచెం కష్టం అనిపించింది మార్నింగ్ నిద్ర లేవడం. కానీ ఇప్పుడు తలుచుకుంటే అలా వెళ్ళడం అన్నది చాలా మంచి మెమరీ అని అయితే అనిపిస్తుంది. ఇలాంటివన్నీ అయితే చాలా మిస్ అవుతున్నాం అనమాట. పల్లెటూరులోనే బాగా అయితే కనిపిస్తుంది. అదే ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను.
ఇక నథింగ్ మోర్ స్పెషల్ అండి. ఈ ఇయర్ అయితే అసల పండగ లేనట్టే మాకు. కానీ ఏంటంటే ఇంక అందరూ గ్యాదర్ అయ్యాం కదా! జస్ట్ అలా టైమ్ స్పెండ్ చేద్దాము, బయటికి వెళ్దాము. అలా బయటికి వెళ్ళి కూడా చాలా రోజులైతే అయిపోతుందనమాట. సో, ఇంకా దగ్గరలో కోరింగ ఫారెస్ట్ ఉంది కదా! అలా వెళ్దాం అనేసి బయలుదేరామనమాట అందరూ కలిసి. ఇంకా పిల్లలు అందరూ కూడా ఇంకా బైక్స్, కారు ఎలా మేనేజ్ అయితే అలా అయితే వెళ్తున్నామనమాట. ఈ కోరింగ ఫారెస్ట్ యాక్చువల్లీ చాలా దూరాల నుండి విజిట్ చేయడానికైతే వస్తూ ఉంటారు. మాకేంటంటే దగ్గర. అందుకనే ఎక్కువగా వెళ్ళము. ఇదొచ్చేసరికి కోడిపందాలైతే అవుతున్నాయన్నమాట. ఇవొచ్చేసరికి లీగల్‌గా జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్‌కి తెలిసి జరిగేవట. అండ్ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదండి. అసలు కోడిపందాలు ఎలా జరుగుతాయి ఏంటి అన్నది డైరెక్ట్‌గా అయితే చూడలేదు. అలా దూరంగా చూడడమే. ఇంకా మా ఇంటి దగ్గర నుండి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 10, 15 మినిట్స్‌లోనే మేము ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చనమాట. ఆ రోజు నిజంగా జనాలైతే చాలా చాలా ఎక్కువున్నారు. ఎప్పుడూ నేను అంతలా చూడలేదనమాట. బట్ మేము కూడా ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము. దగ్గరగా ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఏమో లక్కీ పుట్టిన తర్వాత మోస్ట్‌లీ ఇంకెలా తిరగడాలు అన్నది చాలా వరకు తక్కువే. ఏదైనా అవసరానికి ఇది ఇంక బాగా అవసరం వెళ్ళాలి అంటే వెళ్ళడం తప్ప ఊరికే తిరగడాలు లాంటివి పెట్టుకోవట్లేదనమాట. అండ్ ఇప్పుడేంటంటే మొత్తం ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ టు మై సర్ప్రైజ్ ఎప్పుడు కూడా నేను ఈ ప్లేస్‌ని ఇలా అయితే చూడలేదు. చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ మంకీస్ ఇ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువున్నాయన్నమాట. జస్ట్ మేమిలా పక్కన నడుస్తూ ఉంటే మాతో పాటు మంకీస్ అలా వస్తూనే ఉన్నాయి. అండ్ లక్కీకైతే మంకీస్ చాలా నచ్చుతున్నాయన్నమాట. అవి ఎంత ఏంటంటే డేంజరస్ అన్న సంగతి వాడికి తెలియట్లేదు. ఆడుకోవడానికి వెళ్ళిపోవచ్చు. అదేదో ఆట బొమ్మలాగా వాడైతే ఫీల్ అవుతున్నాడు. ఇక్కడొచ్చేసరికి థియేటర్స్ వాట్ నాట్ చాలా అయితే స్టాల్స్ పెట్టారు. అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఎస్పెషల్లీ చాలా ఉన్నాయన్నమాట ఆ రోజు. ఆహ్ మేమేంటంటే వెళ్ళడమే 3:30 ఆ టైంకయితే వెళ్ళాము. 5కి క్లోజింగ్ ఉంటది అని అంటారు. అండ్ మేము గూడా ఏంటంటే మళ్ళీ ట్యూస్‌డే వచ్చేసరికి హాలిడే అంటారు. అందుకని మండే రోజునే వెళ్ళిపోయామనమాట. మళ్ళీ ఉండదేమో అని. కానీ ఆ రోజు అప్పుడైతే ట్యూస్‌డే కూడా ఓపెన్ ఉంటదన్నారు. ఎందుకంటే పండగ కదా! మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విజిట్ చేస్తారు అనేసి. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసరికి ₹50 పెద్దవాళ్ళకి టికెట్. లోపలైతే మాత్రం చాలా చేంజెస్ అయితే వచ్చినియి. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకున్నట్టయితే ఎక్కువగా ప్లే జోన్ కానీ, మెయింటెనెన్స్ వైస్ కానీ చాలా బావున్నాయి. ఇక్కడ వచ్చేసరికి లోపలికి వెళ్తున్నప్పుడు చెకింగ్ గూడా అయితే చేస్తున్నారు. ఇంతకుముందు ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా అలౌ చేసేవారనమాట. అంటే మనం ఏదైనా గార్డెన్ పార్టీ లాగా ఫుడ్ లోపలికి తీసుకువెళ్ళాలి అంటే తీసుకువెళ్ళనిచ్చేవారు. ఇప్పుడేంటంటే ఫుడ్ ఐటెమ్స్ నాట్ అలౌడ్ అంటున్నారు. మనం ఏమైనా చిన్న చిన్నవి తెచ్చినా సరే పక్కన పెట్టేసేయమని అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ కనుక బల్క్‌గా అంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి అక్కడ పట్టుకెళ్తున్నాము అంటే దానికి సంథింగ్ పే చేయాల్సయితే ఉంటదట. సో, సమ్‌హౌ కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ లక్కీని ఆడించడానికి ట్రై చేశాం గానీ, సో, వాడికి ధైర్యం సరిపోవట్లేదనమాట. ఒక్కొక్కసారి కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్కి ఆడాడంటే మాత్రం వాడిని మళ్ళీ పట్టుకోలేము. అంతలా ఆడుతూ ఉంటాడు. ఎందుకంటే పార్క్‌కి తీసుకెళ్ళినప్పుడు నేనైతే చూసాననమాట. స్టెప్స్ అరే! పడిపోతామన్నా సరే ఎక్కేస్తాడు. బట్ ఏంటంటే గ్యాప్ రాగానే ఇంక అన్నీ మర్చిపోతాడనమాట. మర్చిపోయి మళ్ళీ కొత్తగా స్ట్రేంజ్‌గా ఇలా బిహేవ్ చేస్తాడనమాట. బాబోయ్! పడిపోతానేమో అని. బట్ పిల్లలందరూ ఉండేసరికి కాస్త బాగానే ఆడాడు. అండ్ అక్కడ ప్లేస్ కూడా చాలా బావుంది. ఈ సంక్రాంతి థీమ్‌లాగా ఈ ఎడ్ల బండ్లు అయితే చాలా పెట్టారు. అండ్ ఇక్కడ షిప్ కూడా ఏంటంటే ఫ్యామిలీ పిక్‌కి చాలా బావుందనమాట. ఇవన్నీ ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అస్సలు లేవు. అంటే ఏమో ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారో తెలీదు కానీ, ఇప్పుడైతే మాత్రం చాలా బాగా అపీలింగ్‌గా ఉందన్నమాట. చూస్తుంటే ఏ సైడ్ చూసినా బావుంది. అండ్ ఎక్కడ రెస్టారెంట్స్ కానీ ఏవి అంత ఖాళీలైతే లేవు. చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ ఫుడ్ అయితే చాలా వెళ్తుందనమాట. మాకు సంక్రాంతి అనేసరికి ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే జరుగుతది. అయితే ఎక్కడికైనా వెళ్తాము. అండ్ దగ్గరలో యాణం ఒకటుంటుంది కదా! అలా అయినా వెళ్తాము. లేకపోతే ఇలా అయినా వస్తాము. అండ్ ఒకరోజు వచ్చేసరికి అత్తమ్మ ఉండేటప్పుడు ఏంటంటే ఇంట్లో స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకునేవారనమాట. బట్ ఇప్పుడు ఇంకా అలాంటివన్నీ ఇంకేమీ లేవు. అంతా చాలా డల్ నడుస్తుంది. అండ్ ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడి నుండి అయితే చాలా బావుంటది. అటు ఇటు కూడా మనకి ట్రీస్ ఉంటాయి. ఇంకా ఈ బ్రిడ్జెస్ అయితే చాలా బావుంటాయి. బట్ మేమైతే వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళేసరికి మేము చాలా లేట్‌గా వెళ్ళాము. ఇంకా ఎండ్ ఆఫ్ ది వే మనకి ఇక్కడ షిప్పింగ్ అయితే ఉందనమాట. షిప్పింగ్ కూడా చాలా రష్ ఉంది ఆ రోజు. ఎక్కడ ఖాళీలు లేవు. ఇంక సరే ఇలాంటియన్నీ అందులో నాకు వాటర్ అంటే చాలా భయము. ఇలాంటి షిప్పింగ్స్ అవి నాకసలు నచ్చవనమాట. ఒక్కటే టెన్షన్ వచ్చేస్తది నాకు.
ఎక్కడానికి ఇష్టపడను. ఇంకా అవన్నీ చూసుకొని అక్కడ చాలా సేపయితే స్పెండ్ చేశామనమాట. ఫోటోస్ తీసుకోవడానికి అంటే మాత్రం అక్కడ చాలా బావుంది షిప్పింగ్ దగ్గర. ఇంకా అవన్నీ చూసుకొని నెమ్మదిగా వెనక్కి నడుచుకుంటూ వచ్చామనమాట. వచ్చేసరికి ఓపికలు అందరికీ అయిపోయినియి. ఒక 1 ½ అవర్, 2 అవర్స్ నడిచేసరికి. ఇక్కడ స్నాక్స్ అయితే వేస్తున్నారనమాట. అప్పటికప్పుడు వేడి వేడిగా బజ్జీ వేస్తున్నారు. చల్ల పునుకులయితే వేస్తున్నారు. ఇంక ఇక్కడైతే తీసుకున్నారు. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే పెడతారు కదా! అవి కూడా సరదాగా పిల్లలైతే ఆడారనమాట. మొత్తం మీద భోగి రోజు అలా ఇంట్లో ఉండిపోకుండా బయటకొచ్చినందుకు కొంచెం చేంజ్ ఓవర్ లాగా అయితే అనిపించింది. ఆ పాప చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. అండ్ ఇంకా ఇలా అయితే స్పెండ్ చేశామండి. ఇంక చీకటి పడకుండానే ఇంటికైతే బయలుదేరాము. యాక్చువల్లీ మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. కానీ ఏంటంటే చాలా రష్ ఉంటుంది కదా! అండ్ ఫస్ట్‌లో ఏంటంటే నాకు అంత రష్‌లో వెళ్లి చూస్తే అసలు డైలాగ్స్ కూడా ఏమి అర్థం కావు. అందుకని ఇంకా పండగలో మూవీస్ అని అయితే అస్సల అనుకోలేదనమాట. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ సంక్రాంతి కూడా నాట్ మచ్ స్పెషల్. అంటే ఇంట్లో పిండి వంటలు అలా వండుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అదొకలా ఉంటది. బట్ ఇప్పుడు అలాంటివైతే ఏం లేవు. ఇంకా లేట్‌గా నిద్ర లేచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. మా అభి వచ్చేసరికి అదే రోజు హైదరాబాద్‌కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాడనమాట. అందుకని వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కోడి పందాలు అవుతున్నాయంటే వీరు గారైతే వెళ్లారనమాట. నేనైతే ఇంకా స్లీప్‌లో ఉన్నట్టున్నాను. నాకైతే తెలీదు. ఇలా వీడియో ద్వారాగా నేను కూడా అయితే చూస్తున్నాను. రకరకాల పందెం కోడ్లయితే ఉన్నాయి. ఇది అఫీషియల్‌గా అయితే జరుగుతుందంటండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా నేను పందాన్ని ఇలా దగ్గరగా అయితే చూడలేదనమాట. చాలామంది విన్ అవుతారు. చాలామంది చాలా లాస్ కూడా అయిపోతూ ఉంటారు ఈ పందాల వల్ల. అండ్ దిస్ ఈజ్ హౌ మా ఈ 2 రోజులు అయితే జరిగినియి. నెక్స్ట్ వ్లాగ్ అంతా కూడా ఇంకా కడియంలో అయితే ఉంటుంది. దానికోసం వెయిట్ చేయండి.